గోవిందా గోవిందా అని స్టార్ట్ చేయాలి ఇప్పుడు. మిస్టర్ మిడిల్ క్లాస్ సక్సెస్ మీట్కి వచ్చేసిన వారందరికీ స్వాగతం. ముందుగా టీం అందరికీ హార్టీ కంగ్రాచులేషన్స్. అండ్ చాలా చక్కగా ఉంది, ఎంత బాగా అలంకరించారంటే వేదికని. అండ్ వచ్చేటప్పుడు కూడా చాలా మంచి వెల్కమ్ దొరికిందనమాట. మొత్తం ఒక మంచి వాతావరణం కనిపిస్తుంది. సో థియేటర్లో కూడా సినిమాని అలానే ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఎస్పెషల్లీ జి నాగేశ్వరరెడ్డి గారి సినిమా అంటే ఆ ఎక్స్పెక్టేషన్స్ డెఫినెట్లీ ఉంటాయి. ఆయన ఎన్నో మంచి మంచి హిట్స్ని అండ్ ఆద్యంతం హిలేరియస్గా నవ్వుకునే హిట్స్ని మనందరికీ అందించడం జరిగింది. సో ఆయన ఈ చిత్రాన్ని అందించడం చాలా చాలా హ్యాపీగా ఉంది నాకు. జి నాగేశ్వరరెడ్డి గారు కూడా పాజ్ బటన్ నొక్కినట్టున్నారు, ఆ ఏజ్లోనే ఆగిపోయారు ఆయన కూడా. నవ్వించే వ్యక్తుల వయసు బయటకు రాదనమాట. సో ఖచ్చితంగా ఆల్వేస్ లైక్ మంచి ఆరోగ్యంగా ఉంటూ ఉంటారు. నవ్వే వ్యక్తులే కాదు, నవ్వించే వ్యక్తులు కూడా అని అర్థమవుతుంటుంది ఆయన చూస్తూ ఉంటే. అండ్ చాలా రోజుల తర్వాత జనరలీ నాస్టాలజీ ఫీల్ అంటూ ఉంటాం. ఇలాంటి రైటింగ్ చూసినప్పుడు, ఇలాంటి సినిమాలు చూసినప్పుడు ఆ నాస్టాలజీ ఫీల్ అనేది కలుగుతూ ఉంటుంది బేసిక్గా. ఓకే, ఇలా నవ్వుకునే వాళ్ళం, ఇంత హెల్దీ కామెడీ ఉండేది. అండ్ ఎట్ ద సేమ్ టైం ఈ యాక్టర్స్ అందరికీ ఒక రోల్స్ ఉంటాయి, ఆ రోల్స్ కూడా అంత ఇంపాక్ట్ఫుల్గా ఉంటాయి. అండ్ ప్రతి రోల్ అంటే జస్టిస్ చేయడం జరుగుతూ ఉంటుందన్నమాట. సో నవ్వులు నవ్వులు నవ్వులు, దాంతోపాటు ఆ హిలేరియస్ మూమెంట్స్లోనే దాగి ఉన్న ఒక మెసేజ్, జీవితం అంతా ఆశ మీదే డిపెండ్ అయి ఉంటుంది. అంతే కదా మురళీధర్ గారు? మీకైతే ఆశ లేదా? బోలెడన్ని ఆశలు రాలే? బలగం తర్వాత బాగా గట్టి ఆశ. దాని తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఉన్నారనమాట. సో ఇలా ఆశ అనేది ఉంటుంది, కానీ ఆ ఆశకి హద్దులుండవు. హద్దులు లేని ఆశ ఎక్కడి వరకు తీసుకెళ్తుంది మనిషిని అనేది చూపిస్తూ ఈ చిత్రం మన ముందుకు రావడం జరిగింది. భగవంతుడు కరుణించిన ఆ కరుణ్ణి, ఆ వరాన్ని కూడా శాపంగా ఎలా మార్చుకుంటాం మనుషులం ఆశతో అనేది ఈ సినిమా నేర్పిస్తూ ఉంటుంది. కానీ నవ్విస్తూ నేర్పిస్తూ ఉందన్నమాట. అండ్ చాలా అద్భుతంగా శ్రీకాంత్ గారు, అఫ్కోర్స్ నాగేశ్వర రెడ్డి గారి గురించి అన్నట్టే శ్రీకాంత్ గారు కూడా ఆ పాజ్ బటన్ నొక్కారు పక్కనే, నాకు తెలిసినంత వరకు. ఆయన అక్కడే అదే ఆయన అక్కడే ఆగిపోయారు. లయ గారు దాన్ని నొక్కారు, ఆవిడ అక్కడే ఆగిపోయారు. దేవుడా, అసలు వీళ్ళు ఏం తింటున్నారు, ఎలా ఉంటున్నారు, ఎలా మెయింటైన్ చేస్తున్నారో కూడా ఖచ్చితంగా తెలుసుకోవాలి. దేవుడు సినిమాలో వరం ఇచ్చాడు, అది వేరే విషయం. కాకపోతే రియల్ లైఫ్లో కూడా వరం ఇచ్చాడండి మీకు. ఆ ఏజ్ అక్కడితో ఆగేలాగా, ఆ గ్లామర్, ఆ హ్యాండ్సమ్నెస్ అక్కడితో ఆగేలాగా. అండ్ ద క్రేజీ, అసలు శ్రీకాంత్ గారిని మళ్ళీ చాలా చక్కగా మంచి రోల్లో చూడడం జరిగింది. అట్ ద సేమ్ టైం అండ్ రాజేంద్ర ప్రసాద్ గారి గురించి వీ హ్యావ్ టు మెన్షన్, బికాజ్ ఆయన వెంకటేశ్వర స్వామిగా కనిపించినప్పుడల్లా చాలా, అంటే ఆయన చాలా బాగా చేయడం జరిగింది అండ్ చాలా అద్భుతంగా అనిపించింది. అండ్ ప్రతి పాత్రకి ఒక మంచి ఇంపాక్ట్ ఉంటుందన్నమాట, వాళ్ళు దాన్ని క్రియేట్ చేయడం జరిగింది. అందుకనే థియేటర్లో హిలేరియస్గా దీన్ని ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టే సో బిగ్ ఫన్ హిట్ అంటూ ఇవాళ ఈ సెలబ్రేషన్ని మనం జరుపుకోవడం జరుగుతుంది. అండ్ బ్లూజే క్రియేషన్స్ బ్యానర్లో ఈ చిత్రం మనందరినీ పలకరించింది. జీకే గారు, చందు గారి నిర్మాణంలో అండ్ ఆల్వేస్ హిలేరియస్ అండ్ సూపర్ ఫన్ ఎంటర్టైనర్స్ మనందరికీ అందించే జి నాగేశ్వర రెడ్డి గారి దర్శకత్వంలో బ్యాక్ టు బ్యాక్, ఒక టైంలో నేను బ్యాక్ టు బ్యాక్ ఈయన పేరు చెప్పి అలసిపోయేదాన్ని. ఆయన పేరే సాయి కార్తిక్ గారు. సో తెలుగే కాకుండా వేరే లాంగ్వేజెస్లో కూడా ఆయన బిజీ అయిపోయారనమాట. సో చిన్న గ్యాప్ తర్వాత ఈ చిత్రంతో మళ్ళీ మనల్ని పలకరించడం జరిగింది. సో వారి సంగీత సారథ్యంలో శ్రీకాంత్ గారు, లయ గారు బ్యూటిఫుల్ కాంబినేషన్లో ఎంతో మంచి యాక్టర్స్తో ఈ చిత్రం మనందరినీ పలకరించింది. సో అలాగే గరుడ, ఆయన వేగం మామూలుగా ఉండదు. ఆయన కూడా వేగంగా సినిమాలు చేస్తూ ఉంటారు. అంజీ గారి సో మన సినిమాటోగ్రఫీతో, చోటాకే ప్రసాద్ గారి ఎడిటింగ్తో ఈ చిత్రం మనందరినీ పలకరించడం జరిగిందనమాట. సరే, ఇంత మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసిన ఈ చిత్రానికి సెలబ్రేషన్స్ ఇవాళ జరుగుతున్నాయి. ఈ సెలబ్రేషన్స్లో పాలు పంచుకోవడానికి మిమ్మల్ని వెల్కమ్ చేసేస్తూ, సినిమా చూసిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పేస్తూ, ఇప్పుడు ఈ టీంలో యాక్ట్ చేసి మనందరినీ మెప్పించిన వాళ్ళని కొంతమందిని నేను వేదిక మీదకి ఇన్వైట్ చేద్దాం అనుకున్నా. ముందుగా ఐ విల్ స్టార్ట్ విత్ చరిత్ర. ఎస్, సో తన్ని వేదిక మీద రాసిన స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే అశోక్ కుమార్ గారిని వేదిక రాసిన ఆహ్వానం పలుకుతున్నాము. చిట్టిబాబు గారిని కూడా వేదిక రాసిన ఆహ్వానం పలుకుతున్నాము. ఇంకో మైక్ ఇవ్వండి. అండ్ వెరీ క్యాచీ టైటిల్, మిస్టర్ మిడిల్ క్లాస్. విల్ స్టార్ట్ విత్ చిట్టిబాబు గారు అండి ఫస్ట్. అశోక్ కుమార్ పెద్దలు అంటున్నారా? మిమ్మల్ని పెద్దలు పూజలు అంటున్నారండి. అశోక్ కుమార్ గారు, విచిత్రం ఏంటంటే మీరు కూడా అలానే ఉన్నారు. ఇటు రండి. ఏం మారలేదు. అందరికీ నమస్కారం. ఈరోజు బిగ్ ఫన్ హిట్ అని ధైర్యంగా, బిగ్ ఫన్ బిగ్ హిట్ అని ధైర్యంగా మేము మీ ముందు చెప్పుకోగల ధైర్యాన్ని ఇచ్చిన మా ఆడియన్స్ అందరికీ,
ఫస్ట్ శిరస్సు మంచి పాదాభివందనం చేస్తున్నాను. ఎందుకంటే ఒక మంచి సినిమా వస్తే మేము తప్పకుండా చూస్తాం, తప్పకుండా హిట్ చేస్తాం అని ఆడియన్స్ మళ్ళీ మళ్ళీ నిరూపించారు. ఎందుకంటే చాలామంది ఆడియన్స్ థియేటర్స్కి రావట్లేదు, థియేటర్స్కి రావట్లేదు అంటున్న రోజుల్లో ఆడియన్స్ మా సినిమాకి వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేసి ఈ సినిమాని పెద్ద హిట్ చేశారు. అలాగే ఇంకా ఎవరైనా సినిమాకి ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి చూడండి. మంచి సినిమా, మిస్ అవ్వద్దు. ఇట్స్ ఫుల్ ఆఫ్ ఫన్ అండ్ దీన్ని ఇంకా బిగ్గెస్ట్ హిట్ చేయాలని ఆడియన్స్ని కోరుతూ, ఇంకా పెద్ద హిట్ అయిన తర్వాత మళ్ళీ తీరిగ్గా మాట్లాడుకుందాం. ఇవాళ వచ్చిన గెస్ట్లందరికీ నమస్కారం చెబుతూ, ఆడియన్స్ని మీరు ఎంతమంది మీరు చూడగలిగితే అంతమంది చూడండి. నేను ఇంకా 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 పెద్ద హిట్ చేస్తే మేమందరం ఆనందిస్తాం. ఇలాంటి మంచి సినిమాలు ఇంకా ఎన్నో శ్రీకాంత్ చేస్తారు, తర్వాత నాగేశ్వరరెడ్డి గారు తీస్తారు. ఇలా చాలామంది ఉన్నారు. మీకోసం మీరు థియేటర్కి రావడం కోసం వెయిట్ చేస్తున్నాం. ప్లీజ్ కమ్, ఫుల్ చేయండి థియేటర్స్ని. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చిట్టిబాబు గారు మాట్లాడుతున్నాను. గుడ్ ఈవినింగ్ అండి. ఈ సినిమా హిట్ చేసిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అండి. ఇంకా పెద్ద హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇందులో మా శ్రీకాంత్ గారు, హీరో గారు జూలు విదిలిచ్చే సింహంలాగా నటన సైడ్ ఎరగదీశారు. ఫస్ట్ ఫిల్మ్లు ఎలా చేశారు దానికన్నా బాగా చేసి ఏడిపించారు. ఒక ఇంటర్వెల్ బ్యాంగ్లోనూ దాని ముందు కూడా కళ్ళంట నీళ్ళు వచ్చేటట్టు ఒక ఎమోషన్ సీన్ చేశారు. చాలా బాగుంది. సినిమాలో ఆల్ రసాలు అన్నట్టుగా అన్నీ చేశారు. ఎమోషన్ కూడా అంత బాగా చేశారు. ఆయనతో పాటు లయ గారు, అలాగే మన మురళీ గౌర్ గారు, వెంకటేశ్వర స్వామి వేసిన పద్మశ్రీ డాక్టర్ నటకిరెడ్డి రాజేంద్ర ప్రసాద్ గారు అద్భుతంగా ఆ ఏడుకొండల తిరుమల వెంకటేశ్వర స్వామి దిగొచ్చినట్లుగా అంత బాగా ఉన్నారు. దానికి మన గరుడువేగ అంజీ గారు కూడా చాలా బాగా ఆయన్ని మంచి మంచి బిల్డప్ షాట్లు తీశారు. దానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజికే కానీ సాంగే కానీ సాయి కార్తిక్ గారు కూడా చాలా బాగా చేశారు. అలాగే మన నాగేశ్వరరెడ్డి గారి గురించి చెప్పక్కర్లే, ఎన్నో హిట్లు ఇచ్చారు. దీని కామెడీ, సెంటిమెంటు అన్నీ చాలా బాగా కుదిరినాయి. ఈ సినిమా మొన్న రిలీజ్ అయిన కాంపిటీషన్లో ఇది అంత పెద్ద హిట్ చేసినందుకు ప్రేక్షకులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే మా ప్రొడ్యూసర్లు చందు గారికి, అట్లాగే జీకే గారికి మంచి డబ్బులు రావాలని కోరుకుంటున్నాం. అందులోనే కరుణ ఏంటి, ఇంకా చాలామంది ఆర్టిస్టులు యాక్ట్ చేశారు అక్కడికి వచ్చిన వాళ్ళందరూ. అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా చరిత్ర కరెక్ట్గానే చెప్పాను అయితే నేను. చరిత్ర కమ్. అందరికీ నమస్కారం. నా పేరు చరిత్ర. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన శ్రీకాంత్ రెడ్డి సార్కి, డైరెక్టర్ గారికి, కెమెరామ్యాన్కి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ మూవీ అందరు కంపల్సరీ చూడాలి. ఈ మూవీ చాలా బాగుంటుంది. హీరో శ్రీకాంత్కి గారికి, ఇంకా హీరోయిన్కి లయ గారికి, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నా టీం అందరికీ. ఈ మూవీ హిట్ అయింది ఫ్రైడే రోజు. మూవీ అందరు కంపల్సరీగా చూడాలి. మూవీ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ చరిత్ర, థ్యాంక్ యూ సో మచ్. ఏమైతే చెప్పాలి, శ్రీకాంత్ రెడ్డి సార్కి అలా అన్నమాట. అది ఒక చిన్న డాట్ మనకుందే, బ్లూ డాట్ అలా. సో థ్యాంక్ యూ సో మచ్ చరిత్ర, అండ్ థ్యాంక్ యూ అశోక్ గారు అండ్ చిట్బాబు గారు. అండ్ నా ఐ రిక్వెస్ట్ మురళీ గౌడ్ గారిని వేదిక మీద అసలు స్వాగతం పలుకుతున్నాం. అండ్ కరుణ బ్యూటిఫుల్గా తెలుసా, ఈ వెనకాల అటైర్కి మ్యాచ్ అయిపోయింది ఆ అమ్మాయి అసలు. సో ఎస్, అదే ఇద్దరు ఒక్కొక్క వే తీసుకొని వచ్చారు. ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ మురళి గారు. అందరికీ నమస్కారం. చాలా చాలా సంతోషంగా ఉంది. మిస్టర్ మిడిల్ క్లాస్ సినిమా మంచి సక్సెస్ అయినందుకు మా టీం అంతా ఆనందిస్తున్నాము. ఈ విజయాన్ని మీరు అందించినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మంచి సినిమా ఎప్పుడు ఆడుతుందనేటువంటి నిజాన్ని మళ్ళీ ఒకసారి మీరు రుజువు చేశారు. ఇంకా ఈ సినిమా బాగా ఆడాలని మీరందరూ తప్పకుండా దీన్ని ఇంకా విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. అండ్ నా కరుణాస్ టర్న్. అందరికీ నమస్కారం. ఫస్ట్ నేను మా డైరెక్టర్ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. 2009లో ఫుల్ ఫ్లెడ్జ్గా సినిమా చేసిన తర్వాత ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ 2026లో సార్ మీరు ఇచ్చిన అవకాశం ఐ కెన్ నెవర్ ఫర్గెట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. బికాజ్ చాలా సినిమాలు చేశాను, 1-2 డేస్ క్యారెక్టర్స్, మంచి క్యారెక్టర్సే పడ్డాయి.
బట్ ఈ సినిమాతో మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ అండ్ రియలీ థ్యాంక్స్ టు యూ సార్. మీరు లేకపోతే ఐ థింక్ ఈ పోస్టర్లో నేను లేను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ ఆర్ ప్రొడ్యూసర్స్ జీకే గారు అండ్ చందు నూతి గారు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. సినిమాని చాలా ఆదరిస్తున్నారు. వెళ్ళిన వాళ్ళు మళ్ళీ వెళ్తున్నారు. నా ఫ్రెండ్స్ అందరు నాకు ఫోన్ చేసి ఈ సినిమా చాలా బాగుంది కరుణ, వీఆర్ ఎంజాయింగ్ అని షార్ట్స్ తీసి పంపించి వాళ్ళు ఎలా నవ్వుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు అని చూపిస్తున్నారు. సో ప్లీజ్ మీరందరు థియేటర్స్కి వెళ్ళి ఈ సినిమాని ఇంకా సూపర్ హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ కరుణ, థ్యాంక్ యూ సో మచ్. మీరు చాలా అందంగా కనిపిస్తున్నారు. సో థ్యాంక్ యూ. మీరు కూడా చాలా బాగా నటించుతారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. నటనలోనే ఆయన అందం కనిపిస్తూ ఉంటుందన్నమాట. అండ్ నా ఐ రిక్వెస్ట్ గరుడవేగ అంజీ గారిని డిఓపి వారిని వేదిక మీద రాసిన స్వాగతం పలుకుతున్నాము. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తిక్ గారిని కూడా వేదిక మీద రాసిన ఆహ్వానం పలుకుతున్నాము. యా, ఆ ఫ్రేమ్స్కి సౌండ్ సూపర్గా ఉంటుంది కాబట్టి ఇద్దరిని ఒకేసారి పిలిచి చేసాము. అండ్ విల్ స్టార్ట్ విత్ అంజీ గారు అండి. విల్ స్టార్ట్ విత్ అంజీ. లేదండి, మీ ఇప్పుడు మీ విజువల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. అందరికీ నమస్కారం అండి. చెప్పినట్టుగానే సినిమాని హిట్ చేశారు. ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ. ఈ సినిమా పైన అంత నమ్మకం పెట్టుకున్న డైరెక్టర్ గారు కథ చెప్పిన వెంటనే ప్రొడ్యూసర్స్ ఎక్కడ ఖర్చుకు వెనకాడకుండా ఈ సినిమాని తీశారు. అలాగే ఎక్స్పెక్ట్ చేసినట్టే టార్గెట్ చేసింది మిడిల్ క్లాస్ వాళ్ళనండి. మిడిల్ క్లాస్ వాళ్ళందరూ వస్తున్నారు, ఇంకా రావాలి, ఇంకా కలెక్షన్స్ పెరగాలి, థియేటర్స్ అన్నీ పెరగాలి. చాలా ఆనందంగా ఉంది. చాలా రోజుల తర్వాత ఇలాగ సక్సెస్ మీట్లో కలుస్తున్నందుకు వెరీ హ్యాపీ అండి. మిడిల్ క్లాస్, మేము కూడా మిడిల్ క్లాసే. ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఆనందంగా ఉంది, ఇంకా అంతకంటే ఏం చెప్పలేము. ప్రతి సీక్వెన్స్కి శ్రీకాంత్ గారు లయ గారు కాంబినేషన్ వచ్చిన ప్రతి సీన్కి శ్రీకాంత్ గారు ఏడుస్తుంటే చాలామంది కంటతడి పెట్టుకున్నారని చెప్పి చాలామంది ఫోన్ చేశారు. సో చాలా రేర్ అండి అలాగా ఒక యాక్టరు ఆడియన్స్ని కూడా కంటతడి పెట్టించడం అంటే కనుక అది మామూలు విషయం కాదండి. అది ఓన్లీ మా ఫ్యామిలీ స్టార్ శ్రీకాంత్ గారికే చెల్లుద్ది అది. అలాగే ఆయన కాంబినేషన్లో యాక్ట్ చేసిన మా లయ గారు కానివ్వండి, ఫాదర్గా యాక్ట్ చేసిన మురళీగౌడ్ గారు కానివ్వండి, మా భూపాల్ కానివ్వండి, కరుణ కానివ్వండి, పిల్లలు అందరూ పేరు పేరున ప్రతి వాళ్ళు వాళ్ళ క్యారెక్టర్కి తగ్గట్టుగా పెర్ఫామ్ చేశారు. అందరికీ ఒక ఆనందం అండి. యాక్చువల్గా సినిమా థియేటర్లో చూస్తున్నప్పుడు అటు ఎమోషన్ ఉంది, డివోషన్ ఉంది, అన్నీ అంటే ఒక సినిమాకి ఏమేమి కావాలో అన్నీ ఈ సినిమాలో ఉన్నాయి. ఆడియన్స్ తప్పకుండా ఇంకా ఎక్కువ మంది రావాలి, ఈ సినిమాని సక్సెస్ చేయాలి. అండ్ మెయిన్ సాయి కార్తిక్ గారి గురించి చెప్పాలి. ఆయన మ్యూజిక్ ఈ సినిమాకి చాలా హైలైట్గా ఉంది. చాలామంది ఫోన్ చేసి మేము ఫస్ట్ నుంచి అనుకున్న డైరెక్టర్ గారు మేము ఏమయ్యా సినిమా పేరంతా ఇతరే కొట్టేస్తాడు అనుకున్నట్టుగానే ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానివ్వండి, ఆయన మ్యూజిక్ కానివ్వండి అంతా కూడా చాలా మంచి పేరు వచ్చింది. సినిమాని నిలబెట్టారు ఆయన. అలాగే డైలాగ్స్ రాసిన డైమండ్ రతన్ గారు కానివ్వండి, చోటకే ప్రసాద్ గారు కానివ్వండి, అందరూ పేరు పేరున అందరూ ఈ సినిమా కష్టపడ్డాం. ఆ కష్టానికి తగ్గ ఫలితం ఈరోజు చూస్తూ ఉన్నాం. చాలా ఆనందంగా ఉంది, హ్యాపీగా ఉంది. ఇంకా మెయిన్గా ఈ సినిమాకి ఒక బలం వెంకటేశ్వర స్వామి. ఆ వెంకటేశ్వర స్వామి గెటప్ వేశారంటే అది గెటప్లా లేదండి, చాలామందికి సెట్ అవ్వదు. ఒక్కోసారి రాజేంద్ర ప్రసాద్ గారు లేకపోతే ఈ సినిమా ఏంటి అని ఒక చిన్న ఫీలింగ్ వచ్చింది మాకు. రియల్గానే ఒక సీక్వెన్స్కి థియేటర్లో క్లాప్స్ పడ్డాయండి. ఎప్పుడైతే శ్రీకాంత్ గారు ఏడుస్తూ నేను చచ్చిపోతాను అన్నప్పుడు దేవుడు అప్రత్యక్షమై ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయనకు మామూలుగా లేదండి. చాలామంది ఫోన్లు చేశారు, ఎస్పెషల్లీ లేడీస్ అండి. అందరికి కనెక్ట్ అయింది ఆ సీక్వెన్స్. మేము అనుకున్నట్టే ఆ సీక్వెన్స్కి రిపీటెడ్ ఆడియన్స్ రావాలనుకున్నాము. డెఫినెట్గా వస్తున్నారు, ఇంకా రావాలి, పెద్ద సక్సెస్ చేయాలి, ప్రొడ్యూసర్స్కి మంచి డబ్బులు రావాలి, ఇంకా సినిమాలు తీయాలి, మా నాగేశ్వర రెడ్డి గారితో ఇంకా చాలా సినిమాలు చేయాలి. ఎప్పుడు అంటూ ఉంటాను, సార్ మీరు గ్యాప్ ఇవ్వద్దని. ఆయన గ్యాప్ ఇవ్వలేదు, కానీ ఈ సినిమా డిఫరెంట్ సినిమా అండి. రెగ్యులర్గా నాగేశ్వర రెడ్డి గారి సినిమాలు ఫుల్ ఫ్లెడ్జ్డ్ కామెడీగా ఉంటాయి. ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్ కామెడీతో పాటు ఎమోషన్, డివోషన్ అన్నీ కల్పించారండి ఆడియన్స్కి. ఒక ఫుల్ మీల్ సినిమా ఇది. ప్రతి వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ పేరు పేరున అందరికీ థ్యాంక్ యూ. మంచి పేరు వచ్చింది మాకు. ఇంకెవరన్నా మిస్ చేసి ఉంటే క్షమించాలి. ఆనందంగా ఉంది, హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అందరికండి. థ్యాంక్ యూ అండి. ఎప్పుడు మీరు ఇలానే ఆనందంగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ఇప్పుడు
ఆనందంగా హ్యాపీగా సంగీతంతో ఉంచే సాయి కార్తిక్ గారికి మైక్ ఇచ్చేస్తున్నాను నేను. అందరికీ నమస్కారం అండి. అందరికీ నమస్కారం. ఎందుకంటే ఇంకా అందరి పేర్లు మావ చెప్పేసాడు కాబట్టి అందరికీ థ్యాంక్స్. ఈ సినిమా ఇంత పెద్ద హిట్ చేసిన మావ చెప్పినట్టు అంటే మిడిల్ క్లాస్ వాళ్ళే కాదండి, టోటల్ మల్టీప్లెక్స్లు అక్కడ ఫుల్ అవుతున్నాయి. బాగుంది, ఎందుకంటే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అందరూ నా మ్యూజిక్ని బాగా మెచ్చుకున్నారు చాలా. అండ్ ఇంకోటి, ఈ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, మా అన్నయ్య చెప్తారు, దేవుడే ఇవ్వదలుచుకుంటే ఎవరు ఆపలేరని. మనందరం 90s బ్యాచ్ అని కొంతమంది అంటుంటున్నారు కదా మిమ్మల్ని. 90s బ్యాచ్ని కూడా కాదు, దేవుడు ఇవ్వదలుచుకుంటే ఏ బ్యాచ్ అయినా సక్సెస్ అవుతుందని ఈ సినిమా చెప్పింది. ఈ మీటింగ్ ఇవాళ చేసుకుంటున్నాం, ప్రెస్ మీట్. చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే అంటే తను చెప్పినట్టు నాకు కూడా చిన్న గ్యాప్ తర్వాత రావటమే బంపర్ హిట్తో ఎంటర్ అయినాం. ఇంక వదలం, ఈ స్టేజ్ వదలం. అన్నయ్య థ్యాంక్స్, శ్రీకాంత్ అన్నయ్య, చాలా చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమా ఇంకా పెద్దగా మీరందరూ థియేటర్కి వచ్చి చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అసలు ఇవాళ రేపు 90s బ్యాచే ఫేమస్ తెలుసా, దానికోసమే వెతుకుతూ ఉంటాం. 90s దా, ఓ 90s సోడా ఇది, 90s డ్రింక్ ఇది, 90s చోట్ ఇది, 90sలో ఇలా చేసేవాళ్ళం, ఎవ్రీథింగ్ ఈజ్ 90s ఫేమస్ అనమాట. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్, మీరు వదలకండి, ఈ స్టేజ్ని వదలకండి, సక్సెస్ని వదలకండి. సో ఎస్, నవ్ ఐ రిక్వెస్ట్, సో ఈ చిత్రానికి ప్రొడ్యూస్ చేసిన వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్స్, సో చందు నూతి గారిని వేదికరాసం స్వాగతం పలుకుతున్నాము. సో బ్లూ జే క్రియేషన్స్ ద్వారా ఈ చిత్రం మనందరినీ పలకరించింది. కంగ్రాచులేషన్స్ అండి. అందరికీ నమస్కారం. ప్రేక్షకులకు ముఖ్యంగా మా సినిమాను చూసి ఆదరించినందుకు అందరికీ మా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఈ ప్లేస్లో నిలబడినంటే నిర్మాతగా మీ అందరి ఆదరణే. నేను కొత్త ఫీల్డ్ అయినా కానీ నాగేశ్వర రెడ్డి గారు నాకు దగ్గర ఉండి, నా పక్కన ఉండి అన్నీ నేర్పించి, అంటే మాకు టామ్ అండ్ జర్నీ నడిచినా కానీ ఎంతో కష్టపడి ఒక పైసలే అంటే రూపాయలు పెట్టుబడి అని కాకుండా ఎంతో కష్టంగా, అంటే ఇద్దరం కలిసి ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్గా సినిమా జర్నీ చేసి ఎంతో కష్టపడి రాత్రి అనక అంటే డే అండ్ నైట్ కష్టపడి ముందుకు తీసుకొచ్చినాం. ఇదే విధంగా మీరు అందరు మా మూవీని చూసి మమ్మల్ని మీ ఆదరణ చేసినందుకు మాకు థ్యాంక్స్, ధన్యవాదాలు. ఇంకా సినిమా గురించి చెప్పాలంటే ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో, ప్రతి ఒక్కరి కుటుంబంలో ఇలాంటి కథ, బంధాలు, భావోద్వేగాలు, సంతోషాలు అన్నీ కలగలిపిన ఈ మిస్టర్ మిడిల్ క్లాస్ మూవీ నాగేశ్వర గారు చాలా కష్టపడి తీసినాడు. సో థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి వరకు చూసిన వారికి థ్యాంక్స్. ఇంకా చూడని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా థియేటర్కి వెళ్ళి చూడగలరు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. స్టే బ్యాక్ అండి, వేదిక మీదే ఉండండి. అండ్ ఇప్పుడు మనం ఫోటో ఆప్ కోసం అందరినీ వేదిక మీదకి ఇన్వైట్ చేసేద్దాము. అండ్ ముందుగా ఐ రిక్వెస్ట్ అశోక్ కుమార్ గారిని వేదికను జాయిన్ అవ్వాల్సిన కోరుకుంటున్నాం. చిట్టిబాబు గారు, చరిత్ర, ఐ రిక్వెస్ట్ ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అండ్ సాయి కార్తిక్ గారిని, అంజీ గారిని వేదిక రాసిన స్వాగతం పలుకుతున్నాము. కరుణ ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అండ్ అలాగే మురళీధర్ గౌడ్ గారిని వేదిక రాసిన స్వాగతం పలుకుతున్నాము. వెంకటేష్ గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ అండి. అండ్ అఫ్ కోర్స్ ఎన్నో అత్యంతం మనల్ని నవ్వించే చిత్రాలు అందించిన జి నాగేశ్వర రెడ్డి గారిని అండ్ ఫ్యామిలీ హీరో శ్రీకాంత్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అండ్ ఫస్ట్ మీడియా ఫోటో ఆపండి. First photo op for media. అండ్ ఒకటి శ్రీకాంత్ గారు అండ్ అలాగే డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు, సాయి కార్తిక్ గారు అండ్ అంజీ గారు ఒక స్టెప్ ఫార్వర్డ్ అండి. మిగిలిన వారందరూ ఒక స్టెప్ బ్యాక్ అండి, అంతే. యా,
ఒక పిక్చర్ కోసం ప్రొడ్యూసర్, డైరెక్టర్, హీరో అండ్ డిఓపి, మ్యూజిక్ డైరెక్టర్ బ్యాలెన్స్ చేస్తున్నారు. యా, ఛానల్స్ కోసం అందరూ జాయిన్ అవ్వండి. ఛానల్స్ అయిపోయింది, డన్. ఓ పర్ఫెక్ట్. అయితే సో ఇప్పుడు కొండలరావు గారు హైకోర్టు లాయర్, సో ఆయన చిరు సత్కారాన్ని అందిస్తున్నారు హీరో గారికి అండ్ డైరెక్టర్ గారికి అండ్ మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తిక్ గారికి. సో కొండలరావు గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. ఆయన హైకోర్టు లాయర్ వృత్తి, కాకపోతే ఆయనకి సినిమా అంటే చాలా అభిమానం, శ్రీకాంత్ గారు అంటే చాలా అభిమానం. సో ఈ చిత్రం బిగ్ హిట్ అవ్వడం సందర్భంగా సో ఈ చిత్రాన్ని చూసి ఆయనకి నచ్చి సో ఆయన అభిమానాన్ని పంచుకోవడానికి, చిరు సత్కారాన్ని అందించడానికి వారు ఇక్కడి వరకు రావడం జరిగింది. యా, అండ్ జి నాగేశ్వర రెడ్డి గారికి యా, అలాగే సాయి కార్తిక్ గారికి మ్యూజిక్ డైరెక్టర్. నెక్స్ట్ వచ్చేది చలికాలం కాబట్టి ఉపయోగపడుతూ ఉంటుంది. యా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా ఐ రిక్వెస్ట్, అఫ్ కోర్స్ నాకు జి నాగేశ్వర రెడ్డి గారిని యా ప్రొడ్యూసర్ గారు చిరు సత్కారాన్ని అందిస్తున్నారు. ఇంత మంచి సినిమాని ఆయనకి ఇచ్చినందుకు, హీరో గారికి కాదు శ్రీకాంత్ గారికి. ఓకే, ఫ్రేమ్స్ని మ్యూజిక్ని విడతీయలేం కాబట్టి కలిసి కట్టుగా. ఎస్, సో థ్యాంక్ యూ సో మచ్. ఇందాకే చెప్తున్నాను, జి నాగేశ్వర రెడ్డి గారిని చూడగానే ఫిలిమ్స్ అన్నిట్లో వస్తాయి, ఏడో రకం ఆడో రకం, సీమ శాస్త్రి, సీమ టపాకాయ్, ఇంట్లో దెయ్యం, నాకేం భయం, ఇట్లా ఎన్ని బ్లాక్ బాస్టర్స్, ఎన్ని ఎంటర్టైన్మెంట్స్, అంటే ఎంటర్టైనర్స్ మనందరికీ అందించారంటే సూపర్. అసలు మళ్ళీ మీరు రావడం ఈ గ్యాప్ తర్వాత హిట్ అందుకోవడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఆలస్యం చేయకుండా మిస్టర్ మిడిల్ క్లాస్ని ఇచ్చి హిట్ చేసిన డైరెక్టర్ జి నాగేశ్వర రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ముందుగా ఇక్కడికి చాలా బిజీగా ఉన్న ఆర్టిస్టులు అందరూ షూటింగ్లో ఉన్నారు. మా సినిమాలో ఉన్న స్టార్ కమెడియన్స్, స్టార్స్ అందరూ కూడా చాలా బిజీగా షూటింగ్లో ఉన్నారు, అందువల్ల రాలేకపోయారు. బట్ వచ్చిన వాళ్ళందరికీ చాలా పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. హీరో గారికి కూడా షూటింగ్ ఉంది, ఆయన వెళ్ళాలి, అందువల్ల ఎక్కువ టైం లేదు. సినిమా చాలా బాగుంది, మిస్ అవ్వకండి. నిజానికి నిన్న కలెక్షన్స్ లేవు, చాలా తక్కువ ఉన్నాయి. ఈరోజు కలెక్షన్స్ చూసి మాకు ఎంత ఆనందం వేసిందంటే 60 to 70%కి వెళ్ళిపోయింది వన్ డేనే. నిన్న లేవు, ఈరోజు 70%కి వెళ్ళింది. రేపు మీరు అందరూ 100% చేయాలి. ఒకప్పుడు నాకు బాగా గుర్తు, మా చిన్నప్పుడు దేవుడి సినిమాలు, అంటే ఇది దేవుడి సినిమా అని కాదు, ఇది ఒక మిడిల్ క్లాస్కి హీరోకి దేవుడికి మధ్య జరిగే ఒక చిన్నపాటి ఒక వాగ్వాదం, ఆర్గ్యుమెంట్. మన ఇంట్లో ఎలాగ పోటాడుకుంటామో దేవుడితో పోటాడుకునే ఒక భక్తుడి కథ ఇది. కానీ చిన్నప్పుడు నాకు ఊహ తెలియని రోజుల్లో సినిమా అంటే ఓకే, అప్పుడు ఒక భక్త సిరియాల అని ఒక సినిమా వచ్చింది. ఆ తర్వాత వీరబ్రహ్మేంద్ర స్వామి జీవిత చరిత్ర అని ఒక సినిమా వచ్చింది. ఇట్లా అంటే నాకు ఇంకా అప్పుడు ఊహ తెలిసినప్పుడు లవకుశ అనే సినిమా, ఇట్లాగా ఒక డివోషనల్ ఓరియంటెడ్ సినిమాలకి విలేజెస్ నుంచి టౌన్స్కి బళ్ళు కట్టుకొని వచ్చి సినిమాలు చూసేవాళ్ళు జనమంతాని. ఈరోజు ఆ పరిస్థితి లేదు. మీకు ఆటోలు ఉన్నాయి, బస్సులు ఉన్నాయి, ట్యాక్సీలు ఉన్నాయి, కాల్ ట్యాక్సీలు ఉన్నాయి, ట్రైన్స్ ఉన్నాయి. ఏదో ఒకటి పట్టుకొని థియేటర్లకు రండి, సినిమా చూడండి, డోంట్ మిస్. ఎంటర్టైన్మెంట్తో పాటు ఒక ఎక్స్ట్రాడనరీ మెసేజ్ సినిమాలు నడుచుకుంటూ కూడా వదలకండి సినిమాని. అంత బాగుంది సినిమా, అంత మంచి సినిమా.
అంత అద్భుతమైన సినిమా చేసాం మేము అందరం కలిసి. దయచేసి ఆశీర్వదించండి, సినిమాను సూపర్ హిట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఖచ్చితంగా. సో ఇవాళ శనివారం సక్సెస్ మీట్ జరుపుకుంటున్నాం మనం. సో కాదు, ఇవాళ శనివారం, పైగా సక్సెస్ మీట్ జరుపుకుంటున్నాం. వెంకటేశ్వర స్వామి ప్రేక్షకులకి థ్యాంక్స్ మీట్ జరుపుకుంటున్నాం. బిగ్ ఫన్, బిగ్ ఎంటర్టైన్మెంట్ అంటూ. అండ్ ఎస్, ఇవాళ నిన్న అన్నారు కదా, నిన్న కొంచెం కలెక్షన్స్ లో ఉన్నాయి, బట్ ఇవాళ చాలా 70% వరకు వెళ్ళాయి. రేపు అది 100 అవుతుంది. దాని తర్వాత మళ్ళీ ఇంకో పెద్ద సక్సెస్ మీట్ జరుపుకుంటున్నాం. ప్రస్తుతానికి మాత్రం ఈ 70% ఎవరైతే వెళ్ళి చూసారో వాళ్ళందరికీ చూడబోయే వాళ్ళకి థ్యాంక్స్ మీట్ జరుపుకుంటున్నాం అంతే ఇవాళ. సో వెంకటరమణ అన్న క్యారెక్టర్తో మొత్తానికి వెంకటేశ్వర స్వామిని దిగొచ్చేలా చేసి, ఆర్గ్యూ చేసి, డబ్బులు సంపాదించి, పెద్ద ట్విస్ట్, పెద్ద యూటర్న్స్లో వేసుకున్నారు ఆ పాత్రని. సో బట్ చాలా చాలా అద్భుతంగా నవ్వించడమే కాదు, ఆయన కంటతడి కూడా పెట్టించారనమాట. సో ఆలస్యం చేయకుండా నేను శ్రీకాంత్ గారికి ఇచ్చేస్తున్నాను మైక్. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ అండి. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాని విజయవంతం చేసిన ప్రేక్షకులకు అందరికీ కూడా నిజంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. చాలా సంవత్సరాలు అయింది నేను సరదాగా థియేటర్కి వెళ్ళి చూసి ఎంజాయ్ చేసింది, ఆడియన్స్ మధ్యలో ఎంజాయ్ చేస్తున్న సందర్భం నిజంగా మర్చిపోలేను. ఎందుకంటే వాళ్ళ ఇంత రెస్పాన్స్ వస్తుంది అనుకున్నాం, కానీ ఇంత రెస్పాన్స్ వస్తుందని అనుకోలేదు. ప్రతి చిన్న చిన్న టైమింగ్స్కి నవ్వడం కానీ, మంచి మెసేజ్ ఫిలిం అవ్వడం అనేది కూడా ప్రేక్షకులు నిన్న మార్నింగ్ నుంచి ఎన్నో ఫోన్లు రావడం. ఎందుకంటే ఒకటి నిదర్శనం ఏంటంటే, మేము ఫోన్లు చేసి కనుక్కుంటే అది కాదు. అక్కడి నుంచి ఫోన్లు వచ్చి మాకు చెప్పినప్పుడే మేము డెఫినెట్గా ఈ సినిమా బాగుంది అనుకుంటాం. ఎందుకంటే మేము ఫోన్ చేసిన మొహమాటంగా బాగుందండి అది ఇది అని చెప్తారు. బట్ అలా కాదు, నిన్నటి నుంచి చాలా ఫోన్లు రావడం, ప్రతి ఏరియా నుంచి, వైజాగ్ నుంచి అటు బళ్ళారి, కర్ణాటక నుంచి కూడా ఫోన్లు రావడం చాలా సంతోషం అయింది. చాలా సంవత్సరాల తర్వాత ఒక మంచి సినిమా, ఒక మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ చేసామనే ఒక తృప్తి ఈ సినిమాతో ఉంది. అందుకే ఈరోజు ఇది సక్సెస్ మీట్ అనుకున్నాం, బట్ ఇది థ్యాంక్స్ మీట్, ప్రేక్షకులకి థ్యాంక్స్ మీట్ లాగా మేము ఈరోజు అందరూ కలుద్దాం అనుకున్నాము. ఎందుకంటే మిగతా ఆర్టిస్టులు చాలామంది అన్ఎక్స్పెక్టెడ్గా మేము పెట్టింది ప్రోగ్రామ్ ఇది. సో నెక్స్ట్ ఇంకా మళ్ళీ సక్సెస్ మీట్ అందరూతో పాటు మీ కృతజ్ఞతలు చెప్పుకోవడానికి మేము రావడం జరుగుతుంది. సో మరొకసారి మీరు అందరికీ కూడా నిజంగా ప్రతి ఏరియా నుంచి ఫోన్ చేసి వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్న విధానం కానీ, ఎస్పెషల్లీ లేడీస్, ఎందుకంటే ఇది ఫ్యామిలీ సబ్జెక్టు. ఒక భగవంతుడికి భక్తుడికి మధ్యలో ఏం జరిగింది అంటే, దేవుడి కిందకి దిగి రావాలంటే ఇతను ఎంత కోరికలు, ఎంత భక్తితో ఆయన్ని ఇక్కడికి తీసుకొచ్చాడు అనే ఇది మీరు అందరూ చూస్తే తెలుస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో కూడా మనందరం చూసేదే. ప్రతిరోజు మనకి ఏ కష్టం వచ్చినా భగవంతుడిని కోరుకుంటాం. ఆ భగవంతుడు ఏదో ఒక రూపంలో మనకి డెఫినెట్గా చేస్తాడు, బట్ అది మనం కొన్ని గుర్తించలేకపోతాం. సో ఈ సినిమాలో కూడా అంతే. మనం ఒక మంచి కోరికలు కోరుకున్నప్పుడు అది తీర్చిన తర్వాత దాన్ని మనం ఎలా సద్వినియోగం చేసుకుంటాము అనే దాని మీద ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిం. కర్మల నుంచి ఎవరో తప్పించుకోలేరు, ఏది జరగాలన్న అది జరుగుతుంది. ఇటువంటి మెసేజ్ అంతా కూడా ఈ సినిమాలో ఉండడం కూడా చాలా చాలా బాగుంది. అలాగే ప్రతి ఒక్క ఆర్టిస్టు, ఎస్పెషల్లీ మెయిన్ ఏంటంటే ఈ సినిమాకి ఒక హీరో రాజేంద్ర ప్రసాద్ గారి క్యారెక్టర్ అని అనుకుంటాను. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి హీరో ఈ సినిమాకి. ఆయన క్యారెక్టర్ వేసిన రాజేంద్ర ప్రసాద్ గారు నిజంగా ఈరోజు రేపు బర్త్డే అయింది, ఆయన ఊళ్ళో లేరు, అందుకనే ఈరోజు రాలేకపోయారు ఆయన. సో నిజంగా ఆయన చేయడం ఈ సినిమాకి చాలా 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 ప్లస్. ఎందుకంటే ఒక స్ట్రేచర్ ఉన్న ఆర్టిస్టు, ఒక గొప్ప ఆర్టిస్టు వెంకటేశ్వర స్వామిగా చేయడం అనేది నిజంగా ఈ సినిమాకి చాలా ప్లస్. ఎందుకంటే మీరు చూస్తే తెలిసింది, ఆడియన్స్లో కూర్చొని నేను వాళ్ళు నాకు చెప్పిన ఫీడ్బ్యాక్ కానీ ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. అలాగే ప్రతి ఒక్కరు, ఎస్పెషల్లీ సునీల్ అండ్ వెన్నెల కిషోర్ లాస్ట్ క్లైమాక్స్కి వచ్చే సీన్స్ మాత్రం థియేటర్లో క్లాప్స్ నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు, అంత ఇదిగా ఎంజాయ్ చేస్తారని. ఎందుకంటే సునీల్ ఓజీగా అన్నప్పుడే థియేటర్లో సందడి మొదలైపోయింది. అలాగే వెన్నెల కిషోర్ రాగానే అఖండ 2 కదా, అఖండ రాగానే అదొక అద్భుతంగా ఎంజాయ్ చేస్తున్నారు థియేటర్లో. ప్రతి క్యారెక్టర్ కూడా ఇటు లయ పర్ఫార్మెన్స్ కానీ, ఇటు మురళీ గౌడ్ గారు నా ఫాదర్గా చేశారు. ఆయన చిన్న పంచులు కూడా థియేటర్లో ఎంజాయ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఎస్పెషల్లీ నాగేశ్వర రెడ్డి గారు, ఎందుకంటే అంతకుముందు మేము ఓరాధ ఇద్దరు కృష్ణుల పెళ్లి ఆ సినిమాలో ఆయన డైరెక్ట్ చేశారు, నేను ప్రభుదేవ చేశాం. అది ఎంత సక్సెస్ అయింది మీ అందరూ తెలుసు. సాంగ్స్, ఎస్పెషల్లీ సాంగ్స్ అనేది ఆయనకు పొట్టు. ఈ సినిమాలో ఈ థియేటర్లో ఒక దేవాలయం చేసేసారు ఆయన వెంకటేశ్వర స్వామితో.
అది గొప్పదనం ఒక డైరెక్టర్కి ఉన్న విజన్ని ఒక క్యాచ్ చేసి ఒక మ్యూజిక్ డైరెక్టర్గా నిజంగా సాయి కార్తిక్ ఈరోజు ఫస్ట్ నెంబర్ 1 పేరు వచ్చిందంటే సాయి కార్తిక్ అనుకుంటాను నేను. ఎందుకంటే థియేటర్లో ఒక వెంకటేశ్వర స్వామి ఆ పద్యాలు కానీ నిజంగా ఎక్స్ట్రాడినరీ ఫీల్, ఒక టెంపుల్లోకి వెళ్ళిన ఫీలింగ్ కలుగుతుంది. అది సాంగ్స్ ఈ లేవు అనే ప్రాబ్లం లేదు, మొత్తం అంతా వీటితో నింపేశావు. నిజంగా అది చాలా ఇప్పటికి ఆ రీల్స్లో చూస్తుంటే అది పెట్టుకొని ఇంకేం అక్కల ఇనుకుంటూ ఉంటే ఒక భక్తి పారవశ్యంలోకి వెళ్ళిపోతూ ఉంటాం. అంత బ్యూటిఫుల్గా రీ రికార్డింగ్ ఇవ్వడం కానీ చాలా బాగా చేశారు. అలాగే దానికి చిత్రీకరణ మన అంజీ చాలా బాగా చేశారు ఆయన సినిమాటోగ్రఫీ. అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా బాగుంది. ఇది అంతా పాజిటివ్గా ఒక పాజిటివ్ వైబ్తో చేసిన సినిమా. నిజంగా ఈరోజు మీలో ఒక పాజిటివ్గా వెళ్ళడం, మీ నుంచి మాకు ఫీడ్బ్యాక్ పాజిటివ్ రావడం అనేది చాలా సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్. మరీ ఇంకొకసారి కలుద్దాం. అందరూ థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేయండి. థియేటర్లో అంటే ఇది ఇంట్లో కూర్చుని చూసే సినిమా కంటే థియేటర్లో చూస్తే, అందరి మధ్య చూస్తే ఎంజాయ్మెంట్ వేరేగా ఉంటుంది. అది నేను చూశాను, నేను అనుభవించాను. నిన్న థియేటర్కి వెళ్ళినప్పుడు థియేటర్లో కూర్చొని చూస్తేనే ఆ ఎంజాయ్మెంట్ ఉంటుంది. ఎందుకంటే ఒక ఫ్రీగా అందరూ ప్రతి ఒక్కళ్ళు ఒక ఓపెన్ హార్టెడ్గా నవ్వుకోవడం అనేది సందడిగా ఈరోజు ఈ సినిమా ఉండటం నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొకసారి మీ అందరికీ కూడా ఈ సినిమాని విజయవంతం చేసిన మీరందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, నిజంగానే అంటే రీసెంట్ డేస్లో మనం అనుకుంటున్నాం థియేటర్కి జనాలు రావట్లేదని. సో ఫ్యామిలీ ఓరియంటెడ్ ఫిలిమ్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే మా ఇంటి బంగారం వచ్చింది, సూపర్ హిట్ కొట్టింది. లెనిన్ వచ్చింది, థియేటర్కి జనాలు రావడం స్టార్ట్ అయింది. అండ్ అదే కోవలో ఇప్పుడు ఫ్యామిలీ అందరూ హ్యాపీగా ప్రశాంతంగా కూర్చొని ఎంజాయ్ చేసే సినిమా. అండ్ దీంట్లో ఎమోషన్ డెవోషన్ అన్నీ ఉన్నాయన్నమాట. అలాంటి ఫిలింని మన అందరి ముందు తీసుకొచ్చారు. వెళ్ళండి, ఫ్యామిలీతో కలిసి వెళ్ళండి. అండ్ అఫ్ కోర్స్ ఆల్రెడీ సక్సెస్ ఇచ్చారు, దీన్ని బిగ్గెస్ట్ సక్సెస్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. కంగ్రాచులేషన్స్ టు ది టీమ్. అండ్ మళ్ళీ కలుసుకుందాం ఇంకో మీట్లో. సో హ్యాపీగా ప్రశాంతంగా సినిమాని ఎంజాయ్ చేయండి. అండ్ టుడేస్ ఈవెంట్ బై శ్రేయాస్ మీడియా. ఎస్, మిస్టర్ మిడిల్ క్లాస్. మళ్ళీ ఇంకో సెలబ్రేషన్లో కలుద్దాం. థ్యాంక్ యూ. దిస్ ఇస్ గీతా బగా సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ మీడియా ఫర్ యువర్ కోఆపరేషన్. శుభరాత్రి.